త్రాగునీటి పైప్ లీకేజ్ కావడంతో తాగునీరు వృధాగా పోతున్న సంబంధిత సిబ్బంది అలసత్వంపై ప్రజలు మండిపడ్డారు. మండలంలోని మాధవరం 1 గ్రామం రోడ్డు నెంబర్ 13 నందు తాగునీటి పైపు వద్ద లీకేజీ ఏర్పడి వృధాగా గత కొన్ని రోజులుగా తాగునీరు వృధాగా పోతున్నా అధికారులు ఏమాత్రం పట్టించుకోవట్లేదని ఆ ప్రాంతవాసులు బుధవారం మండిపడ్డారు. త్రాగునీటి పైప్ లీకేజీ వద్ద దుర్వాసన మొదలైందని అధికారులు పరిశీలించి మరమ్మతులు చేయాలని తెలిపారు. ఈ విషయమై పంచాయతీ సెక్రటరీ లక్ష్మీ నరసయ్యను వివరణ కోరగా మాధవరం గ్రామంలోని రోడ్ నెంబర్ 13 నందు ప్రజలకు సరఫరా అయ్యే తాగునీటి గేట్ వాల్ వల్ల పైప్ లీకేజీ ఉందని 2 రోజుల్లో మరమ్మతులు చేయించి ఆ ప్రాంతంలో బ్లీచింగ్ పిచికారీ చేస్తామన్నారు. మాధవరం గ్రామ పంచాయతీలో పంచాయతీ సెక్రటరీగా నేను విధులు నిర్వహిస్తున్నాను. రోడ్ నెంబర్ 13లో వచ్చేసి అక్కడ ఇంతకుముందు గతంలో వండుకొని గేట్ వాల్ ఉన్నది. గేట్ వాల్ని తీసేసి వెల్డింగ్ చేపేయడం జరిగింది. వెల్డింగ్ వలన కొంచెం లీక్ అవుతుంది. ఆ నీళ్లు పోకుండా ఒకే చాట నిలబడడం వల్ల ఒక నీళ్లు గుంతగా ఏర్పడింది. ఆడ వండుకొని ఆ లెవెల్ చేసేస్తే ఆ నీళ్ళు ఏమి నిలబడవు. అది మైనర్గా వెల్డింగ్ చేసిన కాడి నుంచి నీళ్లు పోతున్నాయి. దానికి ఎంసీఎల్ పెట్టమని చెప్పేసి మా పంప్ ఆపరేటర్కి చెప్పాను. త్వరలో దాన్ని పూర్తి చేపిస్తాం. సార్ నేకనాపురం రూట్ అట్లా రిపేర్ ఉంది సార్. కొద్ది ముందు కొద్దిగా పైప్ అక్కడ లీక్ అయితే గోతులు తీస్తారు రిపేర్ కోసము. ఇక్కడ హాస్టల్ పక్కన అది చేపించినాం కదా, నీళ్ళు లీక్ అవుతున్నాయి సార్. అది కానీ చూడండి సార్ ఒకసారి. అది నీళ్ళు కూడా వస్తున్నాయి. అది ఎందుకంటే కన్నా ఇంతకుముందులో గతంలో ఆడ పడిన చేట సిమెంట్ వేసి వేపించి లీక్ అరికట్టడం జరిగింది. కాకపోతే కన్నా అక్కడ ఉండే వాళ్ళు వచ్చేసి ఇంటికి కుళాయి తీసుకోవడం వల్ల కుళాయిలోంచి నీళ్లు పోతున్నాయి. వాళ్ళకి చెప్పాము, త్వరలో ఆ నీళ్లు పోకుండా కూడా చూస్తామని చెప్పినారు.